హాయ్ అండి. ఈరోజు మనమైతే 34 సైజ్ బ్లౌజ్ అనమాట. దాన్ని కట్ చేసుకుంటున్నాం. వాళ్ళు కింద కొంచెం నడుము మాకు పెంచాలి అని అన్నారు. అందుకే ఒక ఇంచ్ అయితే ఎక్స్ట్రాకి అయితే గీసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం అయితే డ్రా చేసుకుంటున్నాను అనమాట. కింద పెంచమన్నారు కదా, మళ్ళీ ఎక్కడ పెంచాలి అని చెప్పని అంటారు కదా. ఇప్పుడు దాని గురించి నేను చెప్తాను అనమాట. ఇప్పుడు మొత్తం ఎలా తీసుకున్నామో ఖర్చులకైతే కాలించి వదిలేసి అలాగే ఒక ఇంచ్ అయితే పైకి తీసుకోండి. ఇప్పుడు మనం కుట్టేటప్పుడు కూడా మనం దించాల్సింది ఏంటి అంటే కింద ఇప్పుడు ఒక ఇంచు పెట్టినప్పుడు మెడ పైకి వస్తుంది అని చెప్పి అంటారు. కానీ మనం ఒక ఇంచు కిందకి పెట్టాము అంటే ఆడ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఎలా పెట్టి గీస్తున్నానో అలాగే చూసుకోండి. దీంట్లో కొంచెం ఒక బండ గుర్తు అయితే మీకు చెప్తాను. అది ఏంటి అంటే ఇప్పుడు 30 సైజు లోపల ఉండే వాళ్ళకి ఎవరికైనా 2 ఇంచెస్ మాత్రం షోల్డర్ కట్ తీసుకుంటే సరిపోతుంది. 30 సైజ్ పైనుంచి ఉండే వాళ్ళకి అయితే మాత్రం 2 ఇంగాలు అయితే మాత్రం తీసుకోండి మేడ. అలా కాకుండా ఇంకా 40 సైజ్ బ్లౌజ్ అయితే 2.5. ఈ 3 అయితే గుర్తుపెట్టుకుంటే మనకు భుజాలు జారకుండా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ 3 మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 30 సైజ్ బ్లౌజ్ వాళ్ళకి మాత్రం 2, 30 సైజ్ పైన ఉండే వాళ్ళకి 2 ఇంగాలు, ఇంకా 40 సైజ్ బ్లౌజ్ వాళ్ళకి అయితే మాత్రం 2.5. కానీ కింద మాత్రం మనకు ఎంత డీప్ కావాలో అంత మాత్రం పెట్టుకోవాలి. అంటే నువ్వు 2 చెప్పావు కదాక, మేము 2 పెట్టామని చెప్పానంటే నేను షోల్డర్ కాడ ఒకటే చెప్తాను. కింద మాత్రం 2.5 అయినా తీసుకోవచ్చు. కానీ వాళ్ళు బాడీని బట్టి మనం తీసుకోవాలన్నమాట. అంతేకాని మనకు నచ్చినట్టుగా తీసుకుంటే మళ్ళీ మొత్తం చెడిపోతుంది. నేను భుజాలు జారకుండా మాత్రమే ఈ టిప్ చెప్తున్నాను అనమాట.